హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో వెరీ టేస్టీ హెల్దీయెస్ట్ ఆవకాడో జ్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఆవకాడో అనేది యూజ్ చేయడం. సో దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అండ్ జ్యూస్ ప్రిపరేషన్ ప్రాసెస్ పూర్తిగా చూసేసుకుందామా. చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆవకాడో తీసేసుకున్నాము. ఫస్ట్ టైం నేను ఆవకాడో యూజ్ చేయడం ప్లస్ మన ఛానల్లో మీతో షేర్ చేయడం. ఆవకాడోని సో ప్రొఫెషనల్స్ ఎలా కట్ చేస్తారు అనేది టోటల్గా నేను చూశాను. సో అలా ట్రై చేశాను. 100% అయితే సక్సెస్ అయిందండి నాకు. సో ఇలా పూర్తిగా అంటే వచ్చిద్దా లేదా అనే డౌట్తో ఉన్నాను, బట్ 100% అయితే ఇందులో సక్సెస్ అవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 2 పీసెస్ వచ్చేసి 200 పడ్డాయి. అంటే మనకి ఇక్కడ పండవు కదా, సో వేరే దగ్గర నుంచి మనము దీన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండింది. అండ్ ఇది వచ్చేసి టోటల్గా వెన్నలాగుందండి, పట్టుకుంటే జారిపోతుంది అలా ఉంది లోపల మొత్తం కూడా. జ్యూసెస్కి ఇలా పూర్తిగా మాగిపోయింది మాత్రమే టేస్ట్ ఉండిద్దంట. ఇలా టోటల్గా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేశాను. ఒక పీస్ అయితే టేస్ట్ చూశానండి. టేస్ట్ అయితే ఏమీ లేదు. జ్యూస్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది చూద్దాము. సో ఇలా కట్ చేసేసుకున్న పీసెస్ మొత్తాన్ని కూడా ఒక జ్యూసర్ జార్లో యాడ్ చేశాను. పీస్ టేస్ట్ చేసిన తర్వాత అనవసరంగా ఇది ప్రిపేర్ చేస్తున్నానా అని అనుకున్నాను, బట్ చూడండి ఫైనల్గా దీని టేస్ట్ నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మిల్క్, ప్యూర్ క్రీమ్ మిల్క్ తీసేసుకోండి. రా మిల్క్ యాడ్ చేశాను 2 గ్లాసులు. హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. దీన్ని మెత్తగా జ్యూస్లా ప్రిపేర్ చేసుకుందాము. ఇది అవకాడో వచ్చేసి టేస్ట్లెస్, బట్ ఇందులో టేస్ట్ రావాలి అంటే మీరు డేట్స్ కానివ్వండి, ఎనీ డ్రై ఫ్రూట్స్ మీరు ఇందులో యాడ్ చేయొచ్చు. నేను ఇందులో ఓన్లీ ఆవకాడో మాత్రమే టేస్ట్ చూద్దామనేసి ఇందులో వేరే డ్రై ఫ్రూట్స్ ఏవి నేను యాడ్ చేయలేదు. ఓన్లీ హనీ యాడ్ చేశాను. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మిక్సీ తిప్పేసుకున్నాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి పూర్తిగా రెడీ అయిపోయింది. ఇది ఇంకా థిక్గా ఉంది. ఇందులో కొన్ని మిల్క్ యాడ్ చేసేసుకున్నాను నేను. నెక్స్ట్ గ్లాసెస్లో సర్వ్ చేసేసుకుందాము. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండడం జరుగుతుంది. సో ఇలా చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం హనీ, కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు, బాదం ముక్కలు మాత్రమే వేసాను గార్నిషింగ్ కోసం. ఈ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి, వేరే లెవెల్, చాలా బాగుంది. ప్యూర్ ఆవకాడో మాత్రమే నేను తీసేసుకున్నాను, వేరేది ఏది యాడ్ చేయకుండా. మనము రాగా తింటే అంత టేస్ట్ లేదు, బట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తింటే సో ఇలానే జ్యూస్ ప్రిపేర్ చేసుకుని తాగితే మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆవకాడో జ్యూస్ని. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.